హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జాంబియాల తెలుగమ్మాయి వ్లాగ్స్. ఇక్కడ ఇది మా మేట్స్ అందరు కలిసి పిల్లలతో డ్యాన్స్ చేస్తున్నారు, అందుకే ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను. డోలకమ్ వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి, అందుకే కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్. ఏం లేదు, గీ ఆయిల్ యాడ్ చేసి పెట్టున్నాను. ఇవ్వండి, బిర్యానీ సామాన్లు యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేద్దాము. నూనె బాగా వేడెక్కుతుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి, మాడిపోయినట్టే. కాకపోతే ఏం కాదు, కొంచెం ఫ్రైడ్ అయ్యే ఆనియన్స్ టైప్ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో టమాటా యాడ్ చేసుకున్నాం అండ్ గ్రీన్ చిల్లీ ఆల్సో యాడ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుంటున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేద్దాము. అన్నీ వేసేద్దాం వెజిటేబుల్స్ కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడా వేసుకోండి. ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. కొంచెం ఎక్కువ లేదు, ఎందుకంటే లడ్డు కూడా తింటుంది. బిర్యానీ మసాలా ఉంటే వేసుకుని, లేకపోతే గరం మసాలా, ధనియాల పొడి చాలండి. బిర్యానీ మసాలా వేసాను కదా, ఇప్పుడు నేను కొంచెం దీంట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. గరం మసాలా వేసాను కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అంతే. ఇంకేమీ లేదు ఈ రైస్లో. మసాలాలు వద్దనుకుంటే మసాలా కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు. మసాలాలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేద్దాం. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేస్తున్నాము. వాటర్ యాడ్ చేసేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి మనం కలిపెట్టుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనం బియ్యం ఉడకనిద్దాము. నా కరెంట్ లేదు, అందుకే నేను కుక్కర్లో పెట్టట్లేదు. ఇదిగోండి, మన వెజిటేబుల్ రైస్ అయితే ఇట్లా రెడీ అయ్యింది. టేస్ట్ చూసాను ఆల్రెడీ, కొంచెం చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను వంట చేసే సమయంలో మా లడ్డు చూడండి ఏం చేస్తుందో, బయటికి పోయి పడుకొని ఉంది. అక్కడే పడుకుంటుంది. లేమంటే లేయట్లేదు, మళ్ళీ అక్కడే పడుకోవాలంట. ఇట్లాంటి చిలిపి పనులన్నీ మీరే వినండి. లేమంటే లేయట్లేదు లడ్డు. ఓ లే పైకిలే, లే లడ్డు. లడ్డు ఇంట్లో ప్లేస్ లేనట్టు బయటకు వచ్చి మా మేడ్లకి ఏం పనిలే, తీరిగి కూర్చొని కబుర్లు వేస్తున్నారు. మేము ఈవినింగ్ బయటకు వెళ్ళామండి, సరుకులకి వెళ్ళాము. అక్కడ చెన్నై బజార్ అని ఒకటి ఉంటుంది, అక్కడే మేము ఇప్పుడు తెచ్చుకునేది కిరాణా సామాన్లు, అందుకే బయటకు వెళ్తున్నాము. అదిగోండి వచ్చేసాము కిరాణా షాప్కి. చెన్నై బజార్ అంటారండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఏ టు జెడ్ మనకి గుండుసు నుంచి అన్నీ దొరుకుతాయి. ఈవెన్ గాజులు అన్నీ లేడీస్కి సంబంధించింది కూడా దొరుకుతుంది. బాగుంటుంది క్వాలిటీ అన్నీ, అందుకే ఎక్కువ ఇక్కడికే వస్తాము. ఈ మధ్య స్టోర్ మార్చారండి, ఇంతకుముందు వేరే దగ్గర ఉండింది, అది ఇంకా పాతదిగా ఉండేది. మన ఇండియన్లో పాత కిరాణా షాపులు ఉంటాయి చూడండి, అట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం మోడర్న్గా చేసినారు, బాగుంది ఇప్పుడు స్టోర్ చూసేదానికి. షాపింగ్ అయిపోయింది, ఎక్కువసేపు షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలామంది జనాభా ఉన్నారు, భయం వేసింది కొంచెం. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము.
చూసారు కదండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.